ప్రభుత్వ పథకాలు ఎట్లున్నాయి? మీ దాకా ఏమొస్తున్నాయి? నీట్నెస్ ఉంది, చాలా నీట్నెస్ మేడం. అవి చూడు, చూస్తేనే అర్థం అవుతుంది కదా. అగో చూడు, రోడ్డు ఎంత బాగుందో, అక్కడ ఎట్లున్నదో. దోమలు కూడా బాగా పెరిగిపోతున్నాయి బాలనగర్లా. చాలా ఇబ్బంది పడుతున్నారు. కొందరు చెప్పుకుంటారు, కొందరు చెప్పుకోలేక అంతే. పథకాల గురించి అంటే ఇక మాకైతే ఇక్కడ వరకు ఏమి రాలేదు. రేవంత్ రెడ్డి చీరలు అన్నాడు కానీ మాకేమి ఇయ్యలేడు. గ్రూప్ లకు సంబంధించిన వాళ్ళకే ఇచ్చిండు. వస్తుంది అదైతే వస్తుంది. ఇంకా మిగతా ఏం లేవు, ఇంకా అంత నార్మలే ఉంది. ఇక ఎందుకంటే ఇక ఆయనకు తెలిసి ఉండాలి. ఇక ఓట్లు వేసి మనం గెలిపించినందుకు ఆయన మన పట్ల ఏం చూపిస్తున్నా అనేది ఆయనకు తెలిసి ఉండాలి. అట్లా ఆయనను కూడా ఏం తక్కువ అంచనా వేయొద్దు. ఆయన చేసేటి ఆయన చేస్తుండు, మనం చేసుకునేటి మనం కూడా చేసుకునేటి ఉంటాయి కదా కొన్ని. అట్లా ఏం లేదు. ఇక ఆడపిల్లల పెళ్లిలు అంటే ఇక ఏం సంపాదించకుండా చేసి ఇవ్వాలి. ఇక బంగారం అంటే ఇక వాళ్ళు వేయించే రేట్లో వాళ్ళు పెంచుతారు. ఏదో బంగారం ఇస్తా అన్నారు కదా మరి. ఇంకా ఇస్తాడో, అంత బంగారం అంత రేటు ఉన్నాక ఇస్తాడని నమ్మకం కూడా ఏం లేదు. ఆఫ్టర్ తనకు చీరనే ఇయ్యలేడు. మన దిక్కు కొందరికి ఇచ్చిండు, కొందరికి ఇయ్యలేడు. మనకు బంగారం ఇస్తాడని నమ్మకం నాకు లేదు.